రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి సీడ్ క్యాపిటల్ 29 గ్రామాల్లోనూ అక్కడ ఉన్నటువంటి రైతులు, సాధారణ ప్రజలు, వ్యవసాయ కార్మికులు, ఇతర రైతులు, అదేవిధంగా పేదలు ఎదుర్కొనేటువంటి సమస్యల అధ్యయనం చేయడం కోసం పాదయాత్ర జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర 6 రోజుల పాటు 100 కిలోమీటర్లు సాగుద్ది. ముఖ్యమైన అంశాలని లక్ష్మణరావు గారు చెప్పారు. 2-3 అంశాలు ప్రధానమైన అంశాలు ఉన్నాయి. మొదటి విడత భూసేకరణ చేశారు. 33,700 ఎకరాల భూములు తీసుకున్నారు. 15,000 ఎకరాల భూములు గవర్నమెంట్ భూములు, మొత్తం 50,000 ఎకరాల భూములు ఉన్నాయి. రైతులకి ప్లాట్లు ఇచ్చారు. ఆ ప్లాట్లు ఇంతవరకు అభివృద్ధి కాల. ఇప్పుడు ఏమంటున్నారు రైతులు, మొదటి విడత భూములు ఇచ్చినటువంటి వాళ్ళకే ప్లాట్లు ఇంకా వాటిని అభివృద్ధి చేయలేదు, మళ్ళీ రెండో విడత భూసేకరణ అని చెప్పేసి అంటున్నారు. మా పరిస్థితి ఏందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అందుకని మా డిమాండ్ ఏంటంటే, రైతాంగం త్యాగం చేసి రాజధానికి ఇచ్చినటువంటి భూముల్ని, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్లని అభివృద్ధి చేయాలి. ఫస్ట్ సమస్య అది. అదేవిధంగా రాజధాని నిర్మాణంలో వేల మంది కూలీలు బయట నుంచి వచ్చి పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి పనులు లేవు. ఆ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులకు కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు పనులు లేవు. ఎక్కడి నుంచి వచ్చారు? బయట నుంచి వచ్చారు. అందుకని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఉపాధి కల్పించకుండా మీరు ప్రజా రాజధానికి ఎట్ట మారుస్తారు? ఒకటి. తర్వాత ఈ రాజధానిలో రకరకాలైనటువంటి కార్పొరేట్ సంస్థలకి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి భూములు ఇస్తున్నారు. అది ఒక్కటే కాదు, దీన్ని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయాలనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక మూడోది ముఖ్యమైనటువంటిది, ఆ ప్రాంతంలో ఇప్పటిదాకా వాళ్ళకి గ్రామీణ పేదలకి పెన్షన్లు ఇస్తున్నారు. ఆ పెన్షన్లు ఇంకో 10 ఏళ్ళు పెంచాలి. ఇప్పుడు ఆ గ్రామాలు కానీ చూస్తే రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, శ్మశాన స్థలాలు కానీ లేకుండా చాలా గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఆ 29 గ్రామాల్లో మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఈ సమస్యలన్నింటినీ అధ్యయనం చేసి రేపు 21వ తారీఖున, 13వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా పాదయాత్ర జరుగుద్ది. 21వ తారీఖున పెద్ద ఎత్తున వందలాది మందితోటి సిఆర్డీఏ కార్యాలయం మధ్యగా ధర్నా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి 13వ తారీఖు ఉదయం 8 గంటలకి ఉండవల్లి సెంటర్ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ పాదయాత్రని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.